వెల్కమ్ టు వోల్గా న్యూస్. తెలంగాణలో బీజేపీ జెండా పాతడానికి ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. బీజేపీకి ముందున్న లక్ష్యం ఒకటే, ఎలాగైనా అధికారంలోకి రావాలి అని కంకణం కట్టుకుంది. కేంద్రంలో 3 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. దానికోసం ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో ఇప్పుడు చూద్దాం. బీజేపీ 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఎంతో సమయం లేదని అన్నారు. అంతేకాదు, ఒక్క అవకాశం ఇవ్వండి, మజ్లిస్ పార్టీ భరతం పడతామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం 2 పర్యాయాలు కేసీఆర్కు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. కేసీఆర్ చేసింది ఏమీ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుంది చూస్తూనే ఉన్నాం. ఇన్ని సంవత్సరాలుగా అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు మిగిలింది ఏమీ లేదని అన్నారు. అయితే బీజేపీ పార్టీ అంటే ప్రజల భావోద్వేగాలను అడ్డుగా పెట్టుకుంటుంది అనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే కిషన్ రెడ్డి మాటలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఎంఐఎం పార్టీ ఆగడాలను అరికట్టాలంటే బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలి అనే నినాదాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి ప్రస్తావించారు. అంటే ఇక్కడ బీజేపీ శ్రేణులకు టార్గెట్ ఫిక్స్ చేశారన్నమాట. అలాగే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యేలు, లోక్సభ ఎన్నికల్లో సైతం 8 ఎంపీలను గెలుచుకున్నారు. పార్లమెంట్ ఎలక్షన్లలో ఓట్ బ్యాంక్ను పెంచుకున్నారు. దాదాపు 77 లక్షల ఓట్లను సాధించారు. ఆ నమ్మకంతో ఇప్పుడు తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక బీజేపీ పార్టీ కూడా 3 సార్లు అధికారంలోకి వచ్చింది. కానీ దక్షిణాదిన చెప్పుకోదగ్గ ఫలితాలను పొందడం లేదు. ఎలాగైనా బీజేపీ తన మార్కును చూపించాలని ఆరాటపడుతుంది. ఆ వ్యూహంలో భాగంగానే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను బలపరుస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడిని సైతం సౌత్ నుంచే ఎన్నుకుంటారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా బీజేపీ పార్టీ తెలంగాణలో తన లక్ష్యాన్ని సిద్ధం చేసుకుంది అని అర్థమవుతుంది. ఇక తెలంగాణలో స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి ఫలితాలను చూపిస్తుందో చూడాలి.